జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఏం చేయలేదు అంటారు, ప్రజలు ఆయన యాక్సెప్ట్ చేశారు, ఎన్నికల్లో యాక్సెప్ట్ చేశారు, ఎమ్మెల్యే ఈ రోజు ఆయన మీరు మాజీ అయిపోయారు అవునన్నా కాదన్న, ఆయన ఏం చేయలేదు ఇన్ని రోజులు ఎక్కడ పోయిండో అంటున్నారు. ఆయన వెర్షన్ ఎట్లా ఉందంటే 2005 నుంచి ఎన్జిఓ ద్వారా వివిధ కార్యక్రమాలు చేస్తున్నా, దాంట్లో హెల్త్ క్యాంప్స్ 5,000 మందికి గల్ఫ్ లో ఉద్యోగాలు ఇచ్చినాడు సార్. 5,000 మందికి గల్ఫ్ లో ఉద్యోగాలు ఇస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. నేను మా స్టేట్ నా స్టేట్ ఆన్సర్ మీకు 5,000 మందికి గల్ఫ్ లో ఉద్యోగాలు ఇచ్చానన్నాడు కదా, రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఒక మాట ఆ మాట అంటే 5,000 మందికి ఇచ్చిందంటే, లేకపోతే వాడు తప్పుకుంటాడా? 5,000 మంది ఆధార్ కార్డులు ఇవ్వండి, పాస్పోర్ట్లు ఇవ్వండి, ఇది 130 దేశాల్లో చెప్పండి. ఎమ్మెల్యే చెప్తా ఉంది ఏంటంటే హెల్త్ క్యాంప్స్ నిర్వహించిన, స్టూడెంట్స్ ని విదేశాలకు పంపించిన, మాస్టర్స్ చదివించిన, వీసాలు ఇప్పించిన, బ్యాంకులలో డిపాజిట్ చేసిన వాళ్ళ దగ్గర ఆర్థిక సహాయం లేకపోతే, తర్వాత సర్జరీ చేపించిన, పెద్ద పెద్ద సర్జరీలు, ఉపాధి కల్పించిన, స్పోర్ట్స్ లో చాలా మందికి యువతకు ఎంకరేజ్ చేపించిన, ఇవన్నీ చేస్తామని రెగ్యులర్ యాక్టివిటీ. ప్రాంతంతో సంబంధం లేదు. ఆర్మూర్లో చేయకుంటే, వైజాగ్ లో చేసినా, శ్రీకాకుళంలో చేసినా, రాయలసీమలో చేసినా, తెలంగాణలో చేసిన ప్రాంతంతో సమస్య లేదు కదా, ఎక్కడైనా చేయొచ్చు కదా, దేశ పౌరులే కదా. పూర్తిగా అవాస్తవం. ఈ కార్పొరేట్ వైద్యం పేరిట కిడ్నీలు అమ్ముకున్నారు. వీడు సొంత అమ్మ ఇంట్లో ఉండదండి, అన్న ఇంట్లో ఉండడు. అన్న ఎల్బినార్లో 2 కిడ్నీలు పాడైపోయి రోడ్డు మీద విలవిలలాడిసి ఏడుస్తూ నాకు ఫోన్ చేస్తుండు. సొంత అన్న, తోడబుట్టిన అన్న, ఒక తల్లికి పుట్టిన అన్న, వాడు రాలే సొంత అన్నంతే. అరే అవ్వకు పువ్వ పెట్టినోడు చిన్నవ్వకు బంగారు గాజులు తొడుతారంటే మీకు దండం అన్న. ఏ ఆధారాలతో చెప్తున్నారు? ఈ నంబరు సిసి నంబర్ 737/2018లో, క్రైమ్ నంబర్ 167/2017లో అండర్ సెక్షన్ 420 ఐపీసీ కింద డేటు 11/1/2024. అంటే ఎఫ్ఐఆర్లు నమోదు కావచ్చు ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు, కానీ అందులో నెక్స్ట్ కేసు ఉంది సార్, నెక్స్ట్ డేటు కోర్టులో ఉంది సార్. అప్పుడు మీరు ఆర్టీవీ ఇవ్వండి. 1వ తారీఖు 11 రేపే ఉంది, బహుశా 24 రేపు ఉంది కేసు. శిక్షలు పడతాయి. ఏ కోర్టులో ఉంది? కోర్టు తెలియదు, కోర్టు కరెక్ట్ రాసుకోలేదు. ఇది ఉంది, ఈ కేసు నెంబర్ ఉంది కదా, ఇస్తా కదా, ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తా కదా మీకు. నేను అనేది ఏంటంటే ఇవన్నీ వాస్తవాలు ఇడిసబెట్టి నేనేమో విత్ డాక్యుమెంట్లతో వస్తేనేమో మీరు కోర్టులతో సహా అడుగుతున్నారు. వాడేమో గాలికి చెప్తే గాలికి వాటికి నచ్చిన మాట ఇచ్చిన మాట చెప్పి మాట్లాడితే మేమంటాం ప్రజాస్వామ్యంలో నీకు అవకాశం ఇచ్చారు మిస్టర్ ఆర్మూర్ ఎమ్మెల్యే, నువ్వు పని చెయ్యు, నీకు తోచింది చెయ్యు. నువ్వు హామీలు ఇచ్చినావు, ఇండ్లు కట్టిస్తున్నావు, నువ్వు హామీలు ఇండ్లను కట్టించి నెరవేర్చు. నువ్వు స్కూల్లో ఏదో బాత్రూములు బాగా చేస్తుంటున్నావు, నీకు ధన్యవాదాలు. అన్ని స్కూళ్ళలో మంచిగా బాత్రూమ్లు కట్టు, పాలాభిషేకం చేస్తాను నేను 80 స్కూళ్ళలో చేసిన తర్వాత. ఎందుకు కట్టలేదు ఇన్ని సంవత్సరాలు? అది 2013లో ఉంది. మీరు పన్ను ఎందుకు కట్టలేదు? కుమార్ రెడ్డి దాని గురించి కూడా అన్ని కట్టాం, తప్పది. 2013లో మాకు ఒక్క నిమిషం మీరు దగ్గరికి వస్తారా ప్రసాద్ గారు, ప్లీజ్ దయచేసి రావాలండి. 2013 సార్, ఓకే, 5వ తేదీ జూలై 2013లో. ఏ ప్రభుత్వం ఉందండి ప్రసాద్ గారు? ఎవరున్నారు ముఖ్యమంత్రి? నేనే పార్టీలు ఉన్నా, నాకేం సంబంధం? అప్పుడు మేము వ్యాపారంలో ఉన్నాం, రియల్ ఎస్టేట్ ఉన్నాం, కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం, బిల్డింగ్లు. 2013లో అయింది ఇది అగ్రిమెంట్. కానీ 2013లో అగ్రిమెంట్ అయ్యేసరికి అది శ్రీనివాస్ అనే వ్యక్తి పేరు మీద అగ్రిమెంట్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే శ్రీనివాస్ పేరు మీద అయిందా, నా పేరు మీద అయిందా, మా మామ పేరు మీద అయిందా, మా భార్య పేరు మీద అయిందా? మా భార్య కంపెనీలో ఉన్నది, విష్ణుజిత్ అనే కంపెనీలో మా భార్య ఉన్నది. మా భార్య పేరు కట్టింది వాస్తవం. ఇలానే టీవీలలో ప్రతిరోజు నన్ను హింసిస్తూ ఉంటే పేరు పెట్టిరు దానికి, డైరెక్ట్ ఊకే అనేది ఏంద్రాబాయ్ అని. దాని వాస్తవం పెట్టినాం, దానికి పెండింగ్ ఉంటే పెండింగ్ చేసినాం. మన కరెంట్ కట్ చేశారు, కరెంట్ కట్ చేయించారు రాజకీయ కక్షతోని. చేపిస్తే హైకోర్టులో రిట్ వేసాం. 15 నిమిషాల్లో కరెంట్ కనెక్షన్ ఇవ్వమని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ చదువుకోండి, మీరు చదువుకోండి సార్, మీరు హైకోర్టు ఆర్డర్ చదువుకోండి. జీవన్ రెడ్డి గారు ఒకటి క్వశ్చన్ వినండి. కరెంట్ పెట్టించాం, వేరే పేమెంట్స్ చట్టం ఉందండి. జీవన్ రెడ్డి గారు మీరు ఇలా గట్టేస్తున్న ఈ పేపర్ లో, మీరు హైకోర్టుకి వెళ్ళి రిట్టేసి ఆర్డర్ తెచ్చుకున్న ఈ పేపర్ లో అంతకు ముందు ఊరికనే నోటీసులు ఇచ్చారా మీకు? 100%. మీరు పవర్ బిల్ కట్టినా సరే మీకు నోటీసులు మరీ చెప్తున్నారు. మీరు పవర్ బిల్ కట్టినా కూడా మీకు నోటీసులు ఇచ్చారా? మీరు ఆర్టీసీకి రెంట్ కట్టినా కూడా మీకు నోటీసులు ఇచ్చారా? కావాలని ఇచ్చారు. రెంట్ కట్టినా 2013, 14, 15, 16, 17లో మాకు రెంటల్ డిస్ప్యూట్ ఉంది. అక్కడ పని జరగలేదు, కాంప్లెక్స్ రాలేదు, కాబట్టి అవి పెండింగ్ ఉండి అది నా భార్య సమానం చెప్తుంది. అయినా నేను అలా డైరెక్టర్ కాదు, దానికి సంబంధం కాదు చెప్తున్నా. అయినప్పటికీ కూడా నేను మాట్లాడి చెప్తా ఉంటే దాని తప్పుడు ప్రచారం. మొత్తం ఎలక్షన్ అంతా ఇదే తప్పుడు ప్రచారం.
తప్పుడు ప్రచారం చేసి 13 ఎప్పుడు మా ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం 13లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందా, ముఖ్యమంత్రి మా సార్ ఉన్నాడా, మా అన్నలు మంత్రులు ఉన్నారా, ఎవరున్నారండి నాకు అర్థం కాదు. నేను ఎమ్మెల్యే ఉన్నానా, నేను ఎమ్మెల్యే కాదు, ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఉన్న తెలంగాణ ఉద్యమం కోసం 2013 మేము అంత డాక్యుమెంట్స్తో మాట్లాడతా 2013లో అయింది. దాన్ని పట్టుకొని బదనాం చేసి అబద్ధాలు ఆడి 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 అబద్ధం 1కి 100 సార్లు చెప్పి అబద్ధమే నిజమని చెప్పి ప్రజలను నమ్మించి 420 మోసాలు చెప్పి 420 పథకాల గురించి చెప్పి నన్ను బదనాం చేసి గెలిచిరు. ఓకే, ప్రజలు ప్రజాస్వామ్యంలో ఆ తీర్పుని నేను గౌరవిస్తున్నా. ఓకే, ఒక్క నిమిషము. షో పేరే అన్సెన్సార్డ్. ఫస్ట్ మీరు నన్ను క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తే అడుగుతా, ఎందుకంటే క్వశ్చన్ కంప్లీట్ కాకముందుకే ఆన్సర్ చెప్తా ఉన్నారు. మీరు చాలా లెంత్గా ఆన్సర్ చెప్తా ఉన్నారు, అడగనివ్వట్లేదు. ఒకటి నేను చాలా నిజాయితీగా చెప్పండి కొన్ని విషయాలు. మీ ఫేస్లో ఆనందం కనిపించట్లేదు, అంటే నిజంగా మీరు ప్రశాంతత మిస్ అయింది, ఏదో కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నట్టుగా అనిపిస్తారు ఓటమి తర్వాత. వినండి వినండి, ముందే అడిగాను, పర్మిషన్ తీసుకున్నాను. ఓటమి చెందిన తర్వాత మీ ఫేస్లో కొంచెం డిస్టర్బెన్స్ కనిపిస్తూ ఉంది, యాక్సెప్ట్ చేయట్లేదు, ఏదో ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మాజీ అనేటువంటి పేరుని యాక్సెప్ట్ చేస్తలేరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. జీవన్ రెడ్డే కాదు టోటల్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. అందుకే అన్న ఫస్ట్ నేను చెప్పనివ్వండి, మీరు ఎంతసేపు చెప్పినా ఓకే. మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. తొలి ముఖ్యమంత్రి 100% తొలి ముఖ్యమంత్రి మీరు, అవునన్న కాదన్న చరిత్రలో అదే తెచ్చిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయి తెలంగాణ ప్రజల్లో ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి ఇంట్లో ఆనందం, ఇక్కడ ఉన్న అనుభవిస్తూ మీరు జీవన్ రెడ్డి కంటే ఎక్కువ తెలంగాణ వాదిని నేను. జీవన్ రెడ్డి కంటే ఎక్కువ తెలంగాణ నా పేరే తెలంగాణ మధు ముద్రపడేది తెలంగాణ ఉద్యమంలో. సరే ఒక్క నిమిషం పక్కన పెడితే, తొలి ముఖ్యమంత్రి దాంట్లో డౌటే లేదు, చరిత్రలో ఉంటుంది. మొదటి ముఖ్యమంత్రి అనేటువంటిది ఎక్కువ ప్రొనౌన్ చేస్తూ మీరు వచ్చేటప్పుడు అదే చెప్పారు. ఎందుకు మొదటి ముఖ్యమంత్రి అనేటువంటి మాటని, మాజీ ముఖ్యమంత్రి కూడా వాస్తవము. ఇప్పుడు మీరు కూడా మాజీ ఎమ్మెల్యే కాదా? మాజీ మొదటి 2 సార్లు ఎమ్మెల్యే అని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత నేను మాజే. నువ్వు అట్లా అడిగితే తెలంగాణ ఆర్మూర్కు నా క్వశ్చన్ కాదు తెలంగాణ వచ్చిన ఆర్మూర్కు తొలి ఎమ్మెల్యే అంట నేను. తెలంగాణ వచ్చిన ఆర్మూర్కు, తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్న ఆర్మూర్ నియోజకవర్గానికి మొదటి ఎమ్మెల్యే అంటే తప్పేముంది? మాజీ అని కూడా మొదట నువ్వు మాజీ అను, ఆయన గెలవడని చెప్పు, ప్రజల చేత తిరస్కరపడ్డని ప్రసాద్ అని చెప్పండి, మౌలి గారు ఇంకోడనండి. ఎవరు రాజకీయంలో ఉన్నాలే బదనాలు మోయడానికి కదా సార్. మేము ఉన్నామే మీ అందరు తిడితే పడనీకి కదా, ప్రజలు తిడితే పడనీకి కదా. మేము ప్రజలకు 24 గంటలు, ఒక రాజకీయ నాయకుడు 24 గంటలు 365 రోజులు ప్రజల కోసం ప్రతినిత్యం పనిచేసే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు మాత్రమే. మీరు తెలంగాణ మధు అంటున్నారు, ఆర్టీవీ ఇప్పుడు వస్తారు 6 గంటలకు వెళ్ళిపోయి ఇంట్లో పడుకుంటారు. మేము పడుకుంటే నడది. 7 గంటలకు వచ్చి ఒకటి దవాఖాన గురించి మాట్లాడతాడు, 9 గంటలకు పోలీస్ స్టేషన్ అంటాడు, 12 గంటలకు డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకున్నాడు సార్ అంటాడు. ఏం సార్ నిన్ను గెలిపించా, నువ్వు నా ఫోన్ ఎత్తవా అంటాడు. 1 గంటకు మాట్లాడతారు. పొద్దున 3 గంటలకు హార్ట్ అటాక్ వస్తే మొట్టమొదటి ఫోన్ వచ్చేది మాకు వస్తుంది. సరే, డాక్టర్ కంటే ముందు మాకు వస్తుంది. మేము చేస్తే కూడా బ్యాచ్ కాదు, పడుకునే బ్యాచ్ కాదు, పండుకున్న లేపే బ్యాచ్ మాది, నిద్రపోయేటోళ్ళ లేపే బ్యాచ్. మేము జర్నలిస్టులము, అన్ని సంవత్సరాల నుంచి 24/7 మేము మా వర్క్. సరే ఇది పక్కన పెడదాం. సరే, తొలి ముఖ్యమంత్రి అని కేసీఆర్ని అప్రోచ్ చేస్తున్నా, అది తప్పేం కాదు, నిజమే అది. కనీసం ఇప్పుడున్న ముఖ్యమంత్రిగా భావిస్తారా రేవంత్ రెడ్డిని? ఆయన కూడా లేకుంటే 3వ ముఖ్యమంత్రి 2వ ముఖ్యమంత్రి అవన్నీ ఎందుకు మాట్లాడుతామంటే ముఖ్యమంత్రి గారే అన్నాం, ఆయన పేరు తీసినామా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారే అన్నాం ఆయనని. అంటే ఆయన ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేస్తున్నారు, ముఖ్యమంత్రిగా భావిస్తున్నారు. ఎందుకు భావించారండి? ప్రజాస్వామ్యం భావించకపోతే ప్రజలు ఒప్పుకోరు కదా. మేమెందుకు భావించాం? దాని టాపిక్ ఎందుకు వస్తుంది? ఇలా మీరు అడగండి నన్ను, ముఖ్యమంత్రి ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్తా. డౌట్ ఉందా దాంట్లో? రేవంత్ రెడ్డితో చెప్పినామా? రేవంత్ రెడ్డితో ఏం పంచాయతీ లేదు మీకు? పంచాయతీలు ఎందుకు ఉన్నాయండి? ప్రజల పక్షాన పోరాడతాం. 400 420 ఉన్నాయి. ఇవి ఈ 420 అన్ని పనులు చేపిస్తాం, పని చేయమంటున్నాం. ఇప్పుడే కదా వాటి అమలు తీసుకుని వెళ్తున్నారు. మన అప్లికేషన్స్ తీసుకున్నారు, 6 హామీలను అమలు చేస్తున్నారు. రోహిత్ గారు ఇవాళ రైతు రుణమాఫీ గురించి కూడా ఇప్పుడు రైతు మార్గదర్శకాలు అంటున్నాం. రద్దు వద్దు అనే పదాలు బ్యాన్ చేయండి. రద్దు వద్దు, దళిత బంధు రద్దు. మేము దళిత బంధు ఇస్తామన్నాం, మీరు దళిత బంధు అంటున్నారు. దయచేసి బంధు అనకండి. ప్రజలు మీ మీద అనేక నమ్మకాలతో వచ్చారు. ఇవాళ మీరు ఇస్తున్నటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వండి, మీరు ఇస్తున్నటువంటి మా చెల్లెలకు గృహలక్ష్మి ఇవ్వండి, మా ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి 2500 రూపాయలు పింఛన్లు ఇవ్వండి. మా పింఛన్లు ఇచ్చే ఇప్పుడే నెల రోజులు ఇప్పుడు అంటలే రోహిత్ గారు, సారీ ఇప్పుడు అంటలే నేను. ఇవ్వండి, మెల్లగా ఇవ్వండి, 1 by 1 ఇవ్వండి. మా ఆడబిడ్డలకు ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. లక్ష్మి
ఆడబిడ్డలు ఆల్రెడీ వాళ్ళ దగ్గర వినాలి, start వినాలి, చేశారు కదా, బస్ వినాలి, పాస్. వినాలి. బస్ పాస్ దగ్గర నుంచి బస్సు పాస్ బస్ ఇచ్చారు. ఫ్రీ టికెట్ ఆ బస్సులలో మొగోళ్ళు ఏడుస్తుర్రు పాపం, ఆడోళ్ళు నిలబడుతుర్రు, ప్రతిరోజు కొట్టుకుంటుర్రు, యాదగిరిగుట్టకు బస్సులు ఎత్తలేరు, వేములవాడకు బస్సులు ఎత్తలేరు. అవి కాకుండా మంచిగా మా ఆడబిడ్డల్ని గౌరవించి మేమిచ్చిన బస్సులే కాదు ఇంకొక 2000 బస్సులు కొనుక్కొని రండి, మా ఆడబిడ్డలు ఆర్టీవీకి వచ్చేటోళ్ళకి కూడా ఒక ప్రైవేట్ బస్ వేయండి, ఇట్లా టీవీలో వచ్చే విలేకరులందరూ కూడా పోయే విధంగా గౌరవించండి, ఆ బస్సులలో మొగోళ్ళని కూడా కూర్చొనియండి. ఒకవేళ ఆడబిడ్డలే ఎక్కువ మంది ప్రయాణం చేస్తే 93 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు కదా, మగబిడ్డలకు కూడా 93 లక్షలకు సరిపోయని బస్సులు ఇవ్వండి, మా ఆడబిడ్డల పెళ్లిలకు తులం బంగారం ఇవ్వండి అని దండం పెడుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి, అయ్యా మంత్రులారా, కాంగ్రెస్ మంత్రులారా, ముఖ్యమంత్రి గారు మీరు చెప్పినటువంటి 420 హామీలు మీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు జీవన్ రెడ్డి గారు, ఆగండి ప్రసాద్ గారు డిస్టర్బ్ చేయద్దు. మీరు అడిగిన దానికి నేను ఒప్పుకోవాలా, మేము చెప్తే ఓపిక లేదా అండి? 420 పథకం మేము ఇప్పుడు అంటలేదు రోహిత్ గారు, ఈ రోజు కాదు, దయచేసి వరుస పెట్టి ప్రియారిటీ వైజ్ చేయండి. మా బిడ్డల పెళ్ళిళ్ళు జరిగితే 1,01,116 రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇవ్వండి, వారు ప్రతిరోజు మీకు పూజలు చేస్తారు.